హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పద్మావతి గారు విక్రమాదిత్యని కలవడానికి పోలీస్ స్టేషన్కి వస్తారు ఫ్రెండ్స్. కానీ పోలీసులు విక్రమాదిత్యని కలవకుండా రూల్స్ ఒప్పుకో, మా ఆయన్ని మీరు కోర్టులోనే కలవచ్చు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు అదంతా తెలియదు, మా ఆయన్ని ఇప్పుడు నేను కలవాలని ఇప్పుడు మన పద్మావతి గారు మొండి పట్టుదలతో ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు రూల్స్ ఒప్పుకోమా, మేము అలౌ చేయమని అంటుంటారు. అంత పెద్ద తప్పు ఏం చేశారు, ఆయన ఏమన్నా తీవ్రవాద ఎందుకు కలవనట్లేదని నారాయణ గారు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పోలీసులు దానికి ఏమి సమాధానం చెప్పకుండా కలవడానికి వీల్లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దాంతో పద్మావతి గారికి కోపం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకి తిరుగుతారు ఫ్రెండ్స్. మేము మా ఆయన్ని కలవనీయకపోతే నేను ఇక్కడ నుంచి కదలేలే అని పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని ధర్నా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విషయాన్ని చూసి పోలీసులు నారాయణ గారితో, మీరు ఆమెకైనా చెప్పండి, మీరు రీసెంట్ ఫ్యామిలీ అని చాలా మౌనంగా, లేకపోతే ఆమెను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేస్తానని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అమ్మ పద్మావతి, ఇక్కడ రూల్స్ అని అవి ఇవి చెప్తున్నారు, మనం ఇంటికి వెళ్ళి లాయర్ గారిని తీసుకుని వద్దాం, వెళ్దాం పద అంటే, మా ఆయన్ని కలిసిందాకా నేను వచ్చేదేలే అని పద్మావతి గారు మొండిపట్టుగా కూర్చుని ఉంటారు ఫ్రెండ్స్. ఇక అరవింద గారు కూడా ఇంటి దగ్గర టాబ్లెట్స్ వేసుకోకుండా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదే అదునుగా చూసుకొని కుశల గారు అను గారిని మరియు పద్మావతి గారిని తిడుతూ ఉంటారు ఫ్రెండ్స్. పద్మావతికి ఒకరోజు అధికారం ఇవ్వడం వల్ల ఇదంతా జరిగింది, పద్మావతి వల్ల ఇదంతా జరిగింది అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇచ్చి ఏం ఫ్యామిలీయో, మీ ఇద్దరు కాలు పెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో అన్ని అనర్థాలే జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విషయానికి అను గారు బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్లో ఇంకా మీడియా వాళ్ళు రావడంతో పోలీసులు కాంప్రమైజ్ అయ్యి పద్మావతి గారిని విక్రమాదిత్య గారిని కలవడానికి అలౌ చేస్తారు ఫ్రెండ్స్. మీడియా వాళ్ళు పుణ్యమా అంటూ మన పద్మావతి గారు విక్రమాదిత్య గారిని కలిశారు ఫ్రెండ్స్. కలిసి ఇదంతా ఎవరు చేశారనే విషయాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.